కౌశల్యానికి ఎన్రోల్‌మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ఇప్పటికే చాలా మందికి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇంకొంతమందికి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అలాగే కొంతమందికి ఏ తేదీ, ఏంటి అనేది కొంతమందికి మెసేజ్ రాలేదు. అలాంటి వాళ్ళ కోసం లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇకపోతే నిన్న వచ్చిన క్వెషన్స్ ఏంటి? ఆ క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయి? సో, ఇప్పుడు మేము ఫర్దర్‌గా ఎగ్జామ్‌కి వెళ్తున్నామన్నా మాకు ఈ క్వెషన్స్ అనేది ఉపయోగపడతాయా లేదా? అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని సచివాలయాల్లో కౌశల్యం సంబంధించి సర్వే అనేది ఆగిపోయింది. అంటే ఎగ్జామ్ అనేది ఆగిపోవడం జరిగింది. ఇలా ఎగ్జామ్ అనేది అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా అప్డేట్ ఇస్తారా? సో, కొంతమంది మేజర్‌గా కామెంట్ చేసేదేంటంటే, మాకింతవరకు ఎటువంటి మెసేజ్ రాలేదు. సో, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది మేము కౌశల్యానికి వెళ్ళబోయే ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలంట. ప్రెజెంట్ ఆ వెబ్‌సైట్ అయితే వర్క్ అవ్వలేదంటున్నారు. సో, అసలు ఏంటి? ప్రతి డౌట్‌కి క్లియర్‌గా ఎగ్జాంపుల్‌తో సహా నేను ఈ వీడియోలో చూపిస్తాను. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది సజెషన్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నట్టయితే ఎవరికైతే మెసేజ్ రాలేదు, మెయిల్‌కి రాలేదు అనుకున్న వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయిందండి. ఈ లిస్ట్‌లో నేమ్ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ నేమ్ ఎదురుగా ఏ టైము, ఏంటి అనేది క్లియర్‌గా మనం చెక్ చేసుకోవచ్చును. ఆ లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. లిస్ట్‌తో పాటు ఇంకొంతమంది ఎగ్జామ్‌కి వెళ్ళబోయే ముందు అన్న మేము ఏదైనా సరే కౌశల్యానికి సంబంధించి వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని పోవాలా? అవునండి. రిజిస్టర్ చేసుకొని పోవాలి. కాకపోతే చాలా మందికి మన మొబైల్‌లో వర్క్ అవ్వట్లేదు. డైరెక్ట్‌గా మనం సచివాలయానికి వెళ్ళినా సరే, అక్కడైనా సరే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, మీరు ఎగ్జామ్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. వెళ్ళినట్టయితే మీరు అక్కడే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడికి క్లియర్. ఇంకొంతమందికి ఆల్రెడీ ఎగ్జామ్‌కైనా వెళ్ళిన తర్వాత కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల సైట్ అయితే పనిచేయలేదు. ఇలా పనిచేయని వాళ్ళకి ఎలా? సో, ఇప్పటికి క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ మాకేమైనా అవకాశం వస్తుందా? 100% మీ అందరికి మళ్ళీ అవకాశం అయితే వస్తుందండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే గవర్నమెంట్ తరపున ఏదైనా మిస్టేక్ జరిగి ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వకపోతే వాళ్ళందరికీ షెడ్యూల్ చేస్తారు. సో, ఇక్కడికి అన్ని డౌట్స్ క్లియర్. ప్రతి పాయింట్ మనం ఎలా చెక్ చేయాలి, వచ్చిన క్వెషన్స్ ఏంటనేది కూడా క్లియర్‌గా చెప్తాను. గైస్ మళ్ళీ అడుగుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్‌కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పటికే మీకు సంబంధించి సచివాలయంలో ఎగ్జామ్ అనేది అయిపోతే ఏ విధంగా వచ్చాది ఏంటి కామెంట్ చేయండి. లేదన్నా మేము వెళ్తున్నామంటే ఈ క్వెషన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కౌశలానికి సంబంధించి మన వెబ్‌సైట్‌లో అప్డేట్ అయితే ఇచ్చాను. సో, మొత్తం కౌశలానికి సంబంధించి ఈరోజు ఏవైతే క్వెషన్స్ అయితే వచ్చాయో ఆ క్వెషన్స్ అన్నీ ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ప్రతి పర్సన్‌కి అంటే ఒక పర్సన్‌కొచ్చేసి మనకి ఒక సచివాలయంలో ఎగ్జామ్ టైమ్ అనేది 2 టైమ్స్ అయితే ఉంటది. ఒకటి మార్నింగ్ స్లాట్, ఒకటొచ్చేసి ఈవినింగ్ స్లాట్ వచ్చేసి ఒకటి 11కి స్టార్ట్ అవుతుంది. రెండోదొచ్చేసి 3 గంటలకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నేడు కొన్ని కేంద్రాల్లో టెక్నికల్ ఎర్రర్ సమస్యలు వచ్చినందువల్ల వాళ్ళకి ఎగ్జామ్ పూర్తి కాలేదు. అలాంటి వాళ్ళందరికీ రీషెడ్యూల్ చేస్తాము. ఎవరికైతే ఇలా మిస్టేక్ వచ్చిందో వాళ్ళకి రీషెడ్యూల్ అయితే చేస్తారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే మొత్తం స్కిల్ టెస్ట్ వచ్చేసి 45 నిమిషాలు. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 15 నిమిషాలు. ఈ 45 నిమిషాల్లో మనము క్లీన్‌గా మన ఫేస్ అనేదైతే క్లీన్‌గా ఉండాలి. మనకు ఏదైతే సిస్టమ్ కనెక్ట్ చేస్తారో సిస్టమ్‌కి మీరు స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. ఖచ్చితంగా మీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏదైతే ఉందో కౌశలానికి సంబంధించి ఫేస్ టు ఫేస్ అయితే ఉండాలి. ఇక్కడ గణితం నుంచి, ఇంగ్లీష్ నుంచి, లాజిక్ నుంచి, కంప్యూటర్ ఇట్లా కొన్ని క్వెషన్స్ అయితే వస్తాయి. అవి కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యానికి సంబంధించి సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏం లేదు గైస్. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మన రెజ్యూమ్‌తో పాటి మనం అక్కడ హ్యాబిట్స్ గాని ఏమన్నా పెట్టినప్పుడు సో, మనల్ని అడుగుతారు. సో, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఎవర్ వెయిట్ అంటే మీకు సంబంధించి ఏమైనా హాబీస్ ఉన్నాయా? లేదా మీరు ఫర్దర్‌గా జాబ్ అనేది తీసుకోవాలంటే ఎప్పుడు ఏంటి? అసలు మన బయోడేటా గురించి అడగడమే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడికి క్లియర్. ఇకపోతే మనకిప్పుడు సిలబస్ అనేది ఎగ్జామ్‌కొచ్చిందని చెప్పాను కదా! ఏ సిలబస్ వచ్చిందంటే ఇక్కడ చూడండి బేసిక్ నంబర్‌కి సంబంధించి మనకి నంబర్ సిస్టమ్ నుంచి కొన్ని క్వెషన్స్ అలాగే ఎలిమెంటరీ ఆల్జీబ్రాకి సంబంధించి కొన్ని, యావరేజ్ సంబంధించి కొన్ని, పర్సెంటేజ్ సంబంధించి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించే వాటన్నిటి గురించి కొన్ని మార్క్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ కాంపిటీటివ్ ఫీల్డ్‌కి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? సో అండ్ సో వాట్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఇకపోతే రీజనింగ్ నుంచి కొన్ని, కోడింగ్ నుంచి డీకోడింగ్. సో, ఇక్కడ కొన్ని అలాగే సిరీస్ గురించి, అనలాగ్, ఆడ్ ఆన్, వన్ ఔట్, ఇకపోతే డైరెక్షన్స్ వీటి గురించి కొన్ని క్వెషన్స్. ఇకపోతే జనరల్ ఇంగ్లీష్ వొకాబులరీ గురించి కొన్ని. సో, ఇట్లా సింపుల్ గ్రామర్ కొన్ని గ్రామర్ క్వెషన్స్ అయితే వస్తాయి. సో అండ్ సో వాట్ అని ఇవన్నీ మనకి సింపుల్‌గా ఆల్రెడీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తాయి. ఇకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయండి. ఎంఎస్ ఆఫీస్ గురించి, అలాగే బేసిక్ కీస్ నుంచి, షార్ట్ కట్స్ గురించి ఇవి. సో, ఇకపోతే ఇవి జనరల్‌గా అందరికీ ఈటి నుంచి వచ్చేదని తెలుసు. కాకపోతే
మనకి ఇప్పటికి ఎగ్జామ్ జరిగింది కదా! ఈ ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్‌గా చెప్తాను చూడండి. 15% ఆఫ్ 560 ఈజ్ ఈక్వల్డ్ ఆన్సర్ ఎంత? సో, ఇక్కడ ఈ క్వెషన్ ఒకటొచ్చింది. నెక్స్ట్ నంబర్స్ 6, 12, 24, 48 నెక్స్ట్ నంబర్ ఎంత? సో, ఈ విధంగా ఇక్కడ క్వెషన్స్ నేను మొత్తం మీకు చూపిస్తాను చూడండి. 10 క్వెషన్స్ అయితే వచ్చాయి. సో, 10 క్వెషన్స్ నేను ఇక్కడ మీకు వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది. ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. హార్డ్ వన్ ఔట్ పెన్నా, పెన్సిలా, ఎరేజరా, పేపరా? సో, వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? పెన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నేను కరెక్ట్ ఆన్సర్ కూడా ఇక్కడ చూడండి. ఫస్ట్ నుంచి 10 క్వెషన్ వరకు ఇప్పటి వరకు వచ్చిన క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. వాటి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కౌశల్యానికి వెళ్ళే ముందు రిజిస్టర్ అయితే చేసుకోమని చెప్పాను కదా! వీలైతే ఒకసారి చెక్ చేయండి. వర్క్ అయితేనే చేయండి, లేకపోతే లేదు. సో, ఇకపోతే కౌశల్యానికి సంబంధించి నేను లిస్ట్‌కి సంబంధించి 2 లిస్ట్‌లు అయితే ఇచ్చాను. ఒకటి గూగుల్ డ్రైవ్, ఒకటి గూగుల్ వర్క్ షీట్స్ అండి. వీటిల్లో మనకు సంబంధించి మీ మొబైల్‌లో ఏ యాప్ బట్టి అది వర్క్ అవుతుంది. సపోజ్ ఇక్కడ కౌశల్యం లిస్ట్ మీద నేను లింక్ 1 మీద క్లిక్ చేస్తాను. లింక్ 1 మీద క్లిక్ చేస్తాను. మనకి ఈ విధంగా లిస్ట్ మొత్తం ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్‌లో మనం వచ్చేసి ఏం చేయాలి? ఏంటి? సో అండ్ సో వాట్ అనేది ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మీ పేరు ఇక్కడ ఉంటే మీకు ఏ టైంకి ఇచ్చారు? ఏంటి? మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించి కౌశలం ఎవరైతే నాకు మెసేజ్ రాలేదని టెన్షన్ పడుతుంటారో, కొంతమంది మెయిల్‌కొచ్చాయి, కొంతమందికి నార్మల్ మెసేజ్ వచ్చాది. ఎవ్వరికీ ఇప్పటి వరకు ఏ మెసేజ్ రాలేదో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా మన వెబ్‌సైట్‌లో నేను డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేస్తాను. ఈ క్వెషన్స్ అన్నీ ఒకసారి రీడ్ చేసుకోండి. వెళ్ళబోయే ముందు ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ ఈ సో అండ్ సో వాటి గురించి కూడా కొంచెం మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒకసారి మాకు మెసేజ్ రాదని టెన్షన్ పడకుండా మనకి ఏ టైంకి ఉంది, ఏ రోజు ఉందని వెళ్ళి ఆ రోజుకు ముందు వెళ్ళండి. సో, ఇదండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన క్వెషన్స్. ఒకవేళ ఫర్దర్‌గా ఏదైనా క్వెషన్స్ వస్తే నేను వీడియో రూపంలో వచ్చేలోపు లేట్ అవుతుంది. ఇన్‌కేస్ మన వాట్సాప్ ఛానెల్‌లో అప్డేట్ ఇస్తాను. ఆ వాట్సాప్ ఛానెల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు అక్కడి నుంచి అయితే విజిట్ చేసి క్వెషన్స్ అనేది తెలుసుకోవచ్చును. సో, ఇప్పటి వరకు నాకొచ్చిన కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పనేందంటే ఎగ్జామ్‌కి వెళ్ళబోయే ముందే అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు సచివాలయంకి వెళ్ళండి. సర్వర్ ఇష్యూస్ వల్ల ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వర్క్ అవ్వదు. సో, వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే సిస్టమ్ అనేది కేటాయిస్తారో ఆ సిస్టమ్ మీ పక్కన ఒక ఎంప్లాయీ అయితే ఉంటారు. ఎంప్లాయీ దగ్గర మీరు కూర్చోబెట్టుకున్న తర్వాత మీ హెడ్‌సెట్ మీకు సంబంధించి స్క్రీన్ అనేది ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఇప్పుడు నేను ఏ విధంగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగా మనకి స్క్రీన్ అనేది స్ట్రెయిట్‌గా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ కంప్లీట్ అవ్వకపోతే వేరే విండోలు ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇన్‌కేస్ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయింది. నా ప్రొఫైల్ డేటా ఇకపోతే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఉందనుకుంటే మనకి ఏదైతే 11 అనేది టైం అనేది కేటాయించారో 11 టైంకి మనకి యాజ్ ఇట్ ఈస్‌గా సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సిస్టమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకి అక్కడ ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ అయిపోతుంది. దాని తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి క్వెషన్స్ అనేటివి వచ్చాయి. సో, చాలా మందికి మౌస్ కదలడం గూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. సో, ఈ విధంగా మనకి రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ అని 2 క్లిక్స్ ఉంటాయి. సో, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా మన క్వెషన్స్ అనేది ఆన్సర్ యెస్ ఆర్ నో అనేది పెట్టొచ్చు. సో, ఇప్పుడు మనకి సపోజ్ ఒక క్వెషన్ ఉంది. కింది వాటిలో ఏది కరెక్ట్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తారు. వాటిల్లో మీకు సంబంధించిన ఆప్షన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సింపుల్‌గా మౌస్ ద్వారా క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఆ విధంగా మనకు సంబంధించిన క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కింద మనకి ఆప్షన్స్ అయితే కూడా వస్తాయి. సో, ఇక్కడ 100 మార్క్స్‌కి 500 ఉంటాయనుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 300, 200 అనేది కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా కౌశల్యం సంబంధించి ఎగ్జామ్ అనేది అటెండ్ అయిపోయిన తర్వాత మనలోని స్కిల్స్ అనేది గవర్నమెంట్‌కి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఎంత మేర అయితే నీకు స్కిల్ ఉంది. ఈ స్కిల్‌కి సంబంధించి ఏదైతే కౌశల్యం అనే వెబ్‌సైట్‌లో మనం ఎన్రోల్ చేసుకున్నాం కదా! ఆ ఎన్రోల్ చేసుకున్న వెబ్‌సైట్‌లో మనకి అప్డేట్ అవుతాయి. మనకు సంబంధించిన జాబ్స్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్‌గా ఇక్కడ naukri.com వెబ్‌సైట్ ఏ విధంగా ఉందో సపోజ్ నేను డిగ్రీ అనుకోండి. నాకు సంబంధించి డిగ్రీకి పలానా జాబ్ అయితే నీకు సూట్ అవుతుందని మనకి ఏ విధంగా మెయిల్ గాని, మనకు సంబంధించిన ప్రొఫైల్‌లో వాళ్ళు డిస్‌ప్లే చేస్తారో ఆ విధంగా కౌశల్యం వెబ్‌సైట్‌లో కూడా మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్దర్‌గా మనం ఈ కౌశల్యం వెబ్‌సైట్ నుంచి జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్. మరొక వీడియోతో అంటే ఈరోజు ఏం జరుగుతుంది, ఏ క్వెషన్స్ వస్తాయనేది కూడా మరొక వెబ్‌సైట్ పోస్ట్‌తో ప్లస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. గైస్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.